వాంతటి పోతున్నాయి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే మనము కర్నూలు జిల్లా కోసి మండలంలో కందుకూరు గ్రామానికి వచ్చేసినటువంటి ఈరన్న గారి ఎద్దులను అయితే చూడడానికైతే మన హాలాహారు వెంకటేష్ గారు వాళ్ళ సోదరులు రావడం జరిగింది. ఈ రోజుకి గత సంవత్సరానికి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే కందుకూరు ఈరన్న అన్న గారు అయితే పశువులు కూడా చాలా చేంజ్ అయినాయి, మీరు చూసుకోవచ్చు. మరి చూద్దాం, ఇంత మంచిగా ఆయన పెంచుకున్నారు, మరి ఇస్తారా లేకపోతే ఇంకా సేద్యానికి పెట్టుకుంటారని అయితే ఆయన మాటల్లో తెలుసుకుందాం. ప్రస్తుతానికి కందుకూరు వారి చివరి సోమవారం సందర్భంగా, శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా ఈరోజు ముస్తాబు చేశారు. నమస్తే అన్న. నమస్కారం. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉండి బట్టి? 4 సంవత్సరాలు అయినా. మరి ఇప్పుడు ఏమైనా ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? రేట్ వస్తే ఈరోజు ఎవరో వచ్చారు చూడ్డానికి అంతా? అలహర్వి వెంకటేష్ గారు అయితే మరి రావడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఈ జతతోటి మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు మీ భూమి? 30 ఎకరాలు సాగు చేస్తుంటాను. ఈసారి తక్కువ చేసినావా? 30 ఎకరాలు చేస్తుంటాను. ఓకే. మరి మేమన్నా రేట్ ఏమన్నా అందుబాటులో ఉందా లేకుంటే ఎవరైనా అడిగితే చెప్తానంటావా? అడిగితే చెప్తామని అంతే అంటారా? మనం తెచ్చుకో కాలేదు ఇప్పుడు కదా, ఇప్పుడు కాలేదు, ఎండాకాలమే. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. వెంకటేష్ గారు ఉన్నారు. ఏంటండి పశువులు ఇప్పటికి సేద్య భాగంలో ఉన్నాయి, మరి ఎలా కనిపిస్తున్నాయి మీకు? అన్న బాగా పెట్టుకున్నాడా? బాగా పెట్టుకున్నారా? బాగా పెట్టుకున్నాడా? రైతు ఎద్దులు అంటే ఎద్దులు బాగుండదు. ఎద్దుల రైతు ఏమంటారా? ఎద్దులైతే ఏమంటారు? ముర్రాలు అయితే కొట్టేసినారు ఎద్దులకు. పోయిన సంవత్సరం కూడా వీళ్ళు ఇంటి దగ్గరే తీసినాము, అప్పటికి ఇప్పుడు కొంచెం మంచి మస్తు మేపుకున్నాడు ఎద్దులను. అయితే సైజు భాగానికి వచ్చినట్లయితే మనం చూసుకోవచ్చు, సైజు కొంచెం 58, 56, 60 సైజు అంటే అంత లేవు. సైజు మీకు కనిపించచ్చు. వెంకటేష్ గారు, మనం సైజు ఒక 58 చెప్పచ్చా? 60? 58 నుంచి 59 వరకు. ఇదైతే ఇంకా అటు ఇటు అని చెప్పచ్చు. ఇంకోటి అలా ఉంది. ఎవరైనా మరి సేద్య భాగంలో మీరు పెట్టుకోవాలంటే కూడా ఈరన్న గారిని మీరు సంప్రదించవచ్చు. ప్రస్తుతానికి ఈ సీజన్లో ఇవ్వను అంటున్నాడు. ఇంకా ఆలస్యం ఎందుకు, మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఎద్దులు ఎవరు మీవే? నీ పేరు? వెంకటేష్. బాగా రఫ్గా రోజుకి ఎన్ని గుంటలు కొట్టేస్తావు? మామూలుగా ఎన్ని కొట్టచ్చు? రోజుకి ఎన్ని ఎకరాలు కొట్టచ్చు? ఒక రోజుకి 10 ఎకరాలు కూడా పోయినా. ఓకే. అవునా? రెండిట్లో ఏమైనా పొడుస్తాయా లేకుంటే రెండు? వీళ్ళే అంత వాళ్ళేనా? ఓకే. మీ పేరు? వెంకటేష్. ఓకే.